ఒకవేళ మిమ్మల్ని కానీ బాగా పాపులర్‌గా ఉన్న యానిమేస్‌లో స్ట్రాంగెస్ట్ విలన్ ఎవరని అడిగితే ఏం చెప్తారు? కొంతమంది 'డ్రాగన్ బాల్' ఫ్యాన్స్ 'ఫ్రీజా' అంటారు. అండ్ 'నరుటో' ఫ్యాన్స్ ఏమో 'మాదరా ఉచిహా' అంటారు. అండ్ కొంతమంది 'సోస్కే ఐజెన్' అని చెప్తారు. సో టుడే మన వీడియోలో బాగా పాపులర్‌గా ఉన్న యానిమేస్‌లో స్ట్రాంగెస్ట్ విలన్స్ ఎవరో చూద్దాము. లైక్ వాళ్ళని టాప్ 10 వీకెస్ట్ టు స్ట్రాంగెస్ట్‌గా అయితే ర్యాంక్ చేద్దాము. సో 10థ్ ప్లేస్‌లో లైట్ యగామి. సో లైట్ దగ్గర డెత్ నోట్ ఉండడం వల్ల ఒకరి ఫేస్ అండ్ ఇంకా నేమ్ కానీ చూసాడు అంటే ఇన్‌స్టాంట్‌గా వాళ్ళని చంపేయగలుగుతాడు. సో డెత్ నోట్‌లో వాళ్ళ పేరు రాస్తే వాళ్ళు అక్కడితో చనిపోతారు కన్వీనియన్షియల్ మీన్స్ వల్ల. అండ్ అంతే కాకుండా తను ఒక జీనియస్ కూడా. సో చాలా టాక్టికల్‌గా ఉంటాడు. అపోనెంట్ మూవ్స్‌ని ప్రెడిక్ట్ చేసి సో ముందే స్ట్రాటజీస్‌ని ప్లాన్ చేయగలుగుతాడు. అండ్ సైకలాజికల్ మ్యానిపులేషన్ పీపుల్‌ని కూడా మ్యానిపులేట్ చేయగలుగుతాడు. తన చారిస్మా వాటిని యూజ్ చేసి లైక్ తన దగ్గర ఎలాంటి స్పెషల్ పవర్ అయితే లేదు మ్యానిపులేషన్ వరకు. అయానో కోజీ లాగా మ్యానిపులేట్ చేయగలుగుతాడు అంతే. దానికి మించి ఏముండదు. తనని ఎందుకు స్ట్రాంగెస్ట్ అంటారు అంటే తన దగ్గర ఉన్న డెత్ నోట్ వల్ల. సో డెత్ నోట్ లేకుంటే తను పెద్ద ఇదేం కాదు. అండ్ నెక్స్ట్ ప్లేస్ లో మూజన్ డీమన్ స్లేయర్ లో మెయిన్ విలన్. అండ్ చాలా మంది ఇన్ఫినిటీ క్యాజిల్ చూసాక మన వాడికి ఫ్యాన్స్ గా కూడా మారిపోయి ఉంటారు. మూజన్ డీమన్ స్లేయర్ లోనే ఫస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ డీమన్. తన బాడీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. షేప్, ఫామ్, స్ట్రక్చర్ అన్నిటిని మార్చుకోగలుగుతాడు. వాటి వల్ల తను ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ గా ఉంటాడు. అండ్ తనకి ఇన్స్టెంట్ రీజనరేషన్ ఎబిలిటీ కూడా ఉంటుంది. బాడీస్ ని పీసెస్ గా కట్ చేసినా ఆర్ ఎలాగ డ్యామేజ్ చేసినా కూడా తనైతే సెకండ్స్ లో హీల్ అయిపోగలుగుతాడు. ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్ గా ఉంటాడు సన్ లైట్ ని కానీ ఇగ్నోర్ చేసాము అంటే. అండ్ తన బాడీని వెపన్స్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోగలుగుతాడు. లైక్ టెంటాకిల్స్, బ్లేడ్స్, స్పైక్స్ ని క్రియేట్ చేయగలుగుతాడు. వాటి వల్ల తన అటాక్స్ అనేవి అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. అండ్ మనకు తెలిసిందే మూజన్ తన బ్లడ్ యూజ్ చేసి వేరే వాళ్ళని డీమన్స్ గా మారుస్తాడు అని. అలా చేసే తన అప్పర్ మూన్స్ అండ్ లోయర్ మూన్స్ అనే పవర్ఫుల్ డీమన్స్ ని క్రియేట్ చేయగలుగుతాడు. అట్ ద సేమ్ టైం తన బ్లడ్ అనేది చాలా టాక్సిక్ గా ఉంటుంది. అపోనెంట్ బాడీలోకి ఎంటర్ అయితే వాళ్ళ సెల్స్ అన్నిటిని ఇన్స్టాంట్ గా డ్యామేజ్ చేసి వాళ్ళని అక్కడే చంపేస్తుంది. ఎవరైతే డీమన్ గా మారలేదో తన బ్లడ్ తీసుకొని ఇన్స్టాంట్ గా చనిపోతారంతే. దానికి మించి ఏం జరగదు. అండ్ తర్వాత చాలా సంవత్సరాల వరకు డీమన్ గా ఉండడం వల్ల మూజాన్ స్పీడ్, స్ట్రెంత్ ఏవైతే ఫిజికల్ స్టాట్స్ ఉంటాయో అవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి. హషిరాస్ కూడా తనని ఏం చేయలేరు. ఎవరైనా మూజాన్ని వచ్చిపోయించాడంటే అది ఒక్క యోరిచి మాత్రమే. అండ్ తాంజిరో కూడా. సో తాంజిరోని చూడగానే యోరిచి గుర్తొస్తాడు. మనవాడికి తడిసిపోద్ది. సో మూజాన్ కూడా ఒక స్ట్రాంగ్ విలనే యానిమే యూనివర్స్ లో. అండ్ తర్వాత చాలా మంది నరుటో ఫ్యాన్స్ కి ఫేవరెట్ అయిన పెయిన్ దగ్గర రెనగాన్ ఉండడం వల్ల 6 పాత్స్ పవర్స్ అయితే ఉంటాయి. ఈ ఒక్కో పాత్ కి ఒక్కో ఎబిలిటీ అయితే ఉంటుంది. దేవా పాత్ కి గ్రావిటీ కంట్రోల్, అసురా పాత్ కి వెపన్స్ అండ్ ఇంకా టెక్నాలజీ అటాక్, హ్యూమన్ పాత్ కి సోల్ ఎక్స్ట్రాక్షన్, యానిమల్ పాత్ తో ఏమో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ని సమన్ చేయొచ్చు, ప్రేతా పాత్ తో చాక్రాని అబ్జర్వ్ చేసుకోవచ్చు, నరకా పాత్ తో హీలింగ్ అండ్ ఇంటరాగేషన్ చేయొచ్చు. అండ్ తర్వాత ఆల్ మైటీ పుష్, ఇది దేవా పాత్ ఎబిలిటీయే. ఇది పెయిన్ దగ్గర ఉన్న వాటిలోనే స్ట్రాంగెస్ట్ ఎబిలిటీ. గ్రావిటీని రిపల్ చేయొచ్చు. ఎంటైర్ విలేజ్ కూడా దాని వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ తర్వాత ప్లానెటరీ డెవస్టేషన్, పెద్దగా ఉన్న ఎంటిటీస్ ని కూడా దాంతో సీల్ చేసేయచ్చు. 9 టైల్స్ ని పెయిన్ అలానే సీల్ చేస్తాడు. తర్వాత మళ్ళీ 9 టైల్స్ మనోడికి చెక్కేస్తుంది అనుకోండి, అది వేరే టాపిక్. అండ్ తర్వాత షేర్డ్ విజన్, 6 పార్ట్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. సో 6 పెయిన్స్ అనేవి కనెక్ట్ అయి ఉండడం వల్ల బ్లైండ్ స్పాట్స్ అనేవి ఉండవు. సో అటాక్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అండ్ తర్వాత ఇమ్మెన్స్ చాక్రా అండ్ కంట్రోల్. మనకి తెలిసిందే ఈ పెయిన్స్ ని కంట్రోల్ చేసేది నగాటో అని. అండ్ మాదరా నగాటోని చూస్ చేసుకునింది మెయిన్ ఒక్క రీజన్ వల్ల, అదే తను ఉజుమాకి. సో రెనగాన్ లాంటి పవర్ఫుల్ ఆక్యులర్ జుట్సుని తట్టుకొని నిలబడాలంటే చాలా చాక్రా ఉండాలా. దాని మీద కంట్రోల్ కూడా ఎక్కువగా ఉండాలా. మనకి తెలిసిందే ఉజుమాకి అనే వాళ్ళు చాక్రా కంట్రోల్ అని ఇంకా చాక్రా రిజర్వ్స్ లో తోపని. వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు మనకి నరుటో యూనివర్స్ లో. సో అందుకనే చూస్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ప్లేస్ లో ఆల్ ఫర్ వన్, మై హీరో అకాడమియాలో మెయిన్ విలన్ అనడం కన్నా ఫైనల్ విలన్ అంటే బాగుంటుంది. చాలా మంది విలన్స్ ఉంటారు, బట్ ఫైనల్ విలన్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. మనోడు మెయిన్ ఎబిలిటీ ఏంటంటే వేరే వాళ్ళ క్విక్స్ ని లేపేయగలుగుతాడు. లేపేస్తాడు అనడం కన్నా తస్కరించాడు అంటే బాగుంటుంది. సో ఇలాగా 100కి పైగా తస్కరిస్తాడు. అన్నిటిని తను యూజ్ చేయగలుగుతాడు. అండ్ వాటిని వేరే వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతాడు. ఆల్ ఫర్ వన్ కి ఇమ్మెన్స్ ఫిజికల్ స్టాట్స్ అయితే ఉంటాయి. తన స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ప్రొఫెషనల్ హీరోస్ కూడా తనని డ్యామేజ్ చేయడానికి మామూలుగా స్ట్రగుల్ అవ్వరు. సో తన డ్యూరబిలిటీ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ వాటితో పాటు రీజనరేషన్ కూడా. రీజనరేషన్ అంటే మామూలు రీజనరేషన్ కాదు. కాళ్ళు చేతులు కట్ అయిపోయినా కూడా ఈజీగా రీజనరేట్ చేసుకోగలుగుతాడు. దానివల్ల ఆల్మోస్ట్ ఇమ్మోర్టల్ గా కనిపిస్తాడు ఒక బ్యాటిల్లో. అండ్ తను స్ట్రాటజిక్ జీనియస్ ప్లస్ లీడర్షిప్ కూడా ఉంది. ఆల్ ఫర్ వన్ ఒక మాస్టర్ మైండ్. చాలా మంది విలన్స్ ని క్రియేట్ చేసి ఒక ఆర్గనైజేషన్ లాగా ఆపరేట్ చేయగలుగుతాడు. ఎంత ప్లానింగ్ లేకుంటే అలా చేస్తాడు చెప్పండి. అండ్ చాలా మంది క్విక్స్ ని దొంగలించడం వల్ల మన వాడికి చాలా పవర్స్ ఉంటాయి. లైక్ కీ పవర్స్, ఎక్స్ప్లోజన్స్, లేజర్స్, గ్రావిటీ అన్ని లేపేసినవే, బట్ చాలా పవర్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని కంబైన్ చేసి ఇంకా పవర్ఫుల్ అటాక్స్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు.
ఉంటాడు. అండ్ ఆల్ ఫర్ వన్ లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వేరే క్యారెక్టర్స్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే చాలా ఓల్డ్ క్యారెక్టర్, ఎప్పటి నుంచో ప్లానింగ్ అంతా చేసుంటాడు. సో దీన్నే లాంగివిటీ అంటారు. సో ఇంత ఓల్డ్ గా ఉంటాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది తనకి ఒక బ్యాటిల్లో అండ్ ఇంకా నార్మల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ తరువాత రియోమెన్ సుకున మనవాడికి పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుంది. సుకునాకి కర్స్డ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ లిమిట్ లేనట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ టాప్ గ్రేడ్ సార్సరర్స్ కూడా మనవాడి ముందు ఏం చేయలేరు అంతే. సుకున డొమైన్ ఎక్స్పాన్షన్ అనేది చాలా డెడ్లీగా ఉంటుంది. ఒక్కసారి దాంట్లో కానీ ఎవరైనా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉంటుంది. గోజో లాంటి వాడే ఆల్మోస్ట్ చనిపోబోతాడు సుకున డొమైన్ ఎక్స్పాన్షన్లో. ఎందుకంటే అది ఇన్ఫినిట్గా టార్గెట్ని కట్ చేస్తూనే ఉంటుంది. స్లాషెస్ అనేవి వస్తూనే ఉంటాయి టార్గెట్ వైపు. సో తప్పించుకోలేరు అంతే. సుకున ఫిజికల్ కాంబాట్లో ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్గా ఉంటాడు. ఎక్కువ రిఫ్లెక్సెస్ ఉండడం వల్ల అండ్ ఇంకా స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉంటుంది ఫైట్లో విన్ అవ్వడం. అంటే గోజో విన్ అయ్యాడులే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో. ఎందుకంటే తను ఎప్పుడు బ్లూ యూజ్ చేస్తుంటాడు. దానివల్ల చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది గోజోకి. అండ్ సుకునాకి రివర్స్ కర్సెడ్ టెక్నిక్ ఉండటం వల్ల ఈజీగా హీల్ అయిపోగలుగుతాడు. ఎలాంటి ఇంజురీస్ నుంచి అయినా తన లెగ్స్ ఓర్ హ్యాండ్స్ ఏ కట్ అయిపోయినా కూడా ఈజీగా రీజనరేట్ చేసుకోగలుగుతాడు. ఎందుకంటే రివర్స్ కర్సెడ్ టెక్నిక్ వల్ల. సో దానివల్ల తనని ఒక బ్యాటిల్లో ఓడించడం అనేది కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 30 క్యారెక్టర్స్ ఏమో సుకునాతో ఫైట్ చేస్తారు ఓడించడానికి. లాస్ట్ మన మెయిన్ క్యారెక్టర్ అయిన యూజీ ఓడించగలుగుతాడు అంతే. అండ్ మోడర్న్ ఎరాలో స్ట్రాంగెస్ట్ సోర్సరర్ అయిన గోజోను కూడా సుకునానే చంపేస్తాడు. 2 పీసులు అయిపోతాడు అంతే గోజో. సో వరల్డ్ స్లాష్ అటాక్ అయితే యూజ్ చేస్తాడు. ఇది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ప్రపంచంలో ఉన్న స్పేస్ ని అంతా కట్ చేస్తుంది. సో ఆ స్పేస్ లో ఉండడం వల్ల గోజో కూడా చనిపోతాడు. అండ్ తర్వాత ఇము ఎవరో మీకు తెలుసు, వన్ పీస్ లో మెయిన్ విలన్ కాదు, ఫైనల్ విలన్. మన వాడికి ఇలాంటి పవర్స్ ఉన్నాయి అవి ఇవి అంటూ ఏం రివీల్ అవ్వలేదు. బట్ నా దగ్గర ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. అది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఎందుకు ఇముని 5th ప్లేస్ లో పెట్టాము అనే దానికి. సో ఆ స్టేట్మెంట్ చెప్పే ముందుగా అయితే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇము ఫేస్ అయితే రివీల్ అయిపోయింది. మామూలు హ్యాండ్సమ్ గా లేడంతే. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కొంతమంది బాధపడుంటారు ఎవరైతే ఇము అమ్మాయిగా ఉంటాడు అని. మన వాళ్ళకి ఏం గోల్స్ ఉన్నాయో మైండ్ లో తెలియదు. ఫేస్ రివీల్ అయితే మామూలుగా లేదు. అండ్ ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇము అనేవాడు వన్ పీస్ లో ఫైనల్ విలన్, లూఫీ మెయిన్ హీరో. మెయిన్ విలన్ ని డిఫీట్ చేయడం అనేది హీరోకి ఉన్న ఆబ్జెక్టివ్ లాంటిది. సో ఇముని డిఫీట్ చేయాలంటే లూఫీకి చాలా స్ట్రెంత్ కావాలి. వాటితో పాటు వేరే కూడా ఉంటాయి. సో అన్ని వస్తేనే ఇముని డిఫీట్ చేయగలుగుతాడు. సో లూఫీ ఇప్పుడు కరెంట్లీ అంత స్ట్రాంగ్ గా లేడు ఇముని డిఫీట్ చేయగలిగే అంత. సో దాన్ని బట్టి ఏమని అర్థం, ఇము లూఫీ కన్నా స్ట్రాంగ్ గా. ఈ యానిమేనే కాదు ఏ యానిమేలైనా చూసుకోండి, ఫైనల్ విలన్ అనేవాడు మెయిన్ క్యారెక్టర్ కన్నా స్ట్రాంగ్ గానే ఉంటాడు. ఇందాక నేను చెప్పిన ఆల్ ఫర్ వన్ కూడా డీకు కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. నరుటోలో మాదరా ఉచిహా అండ్ జుజుత్సు కైసన్ లో యూజీ కన్నా సుకునానే స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ మీరందరూ ఒప్పుకుంటారు సుకునా లూఫీ కన్నా వీక్ అని. సో ఇము లూఫీ కన్నా స్ట్రాంగ్ గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా సుకునా కన్నా స్ట్రాంగ్ గానే ఉంటాడు. సో 5th ప్లేస్ లో పెట్టడానికి మెయిన్ రీజన్ అదే. దానికి మించి ఎలాంటి రీజన్స్ లేవు. అండ్ తర్వాత మాదరా ఉచిహా. నాకు తెలిసినంత వరకు ఎవరైతే తెలుగులో యానిమే చూస్తారో ఎక్కువ మంది మాదరాకే ఫ్యాన్స్ గా ఉంటారు. సో రియల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, చాలా మంది తనకే ఫ్యాన్స్. మాదరా దగ్గర ఉన్న షారింగాన్ అండ్ ఎటర్నల్ మాంగిక్యూ షారింగాన్ వల్ల అపోనెంట్ అటాక్స్ ని అర్థం చేసుకుని కాపీ చేయగలుగుతాడు. అండ్ ఎటర్నల్ మాంగిక్యూ షారింగాన్ వల్ల గాడ్ లైక్ ఎబిలిటీ అయిన సుసానాను కూడా యూజ్ చేయగలుగుతాడు. మాదరాకి రెనగాన్ తో గ్రావిటీ మ్యానిపులేషన్, సమన్స్ అండ్ ఇంకా మ్యాసివ్ నింజుట్సూస్ ని క్రియేట్ చేసే ఎబిలిటీ అయితే ఉంటుంది. అండ్ మీటియర్స్ ని కూడా సమన్ చేస్తాడు. మాదరాకి ఇమ్మెన్స్ చాక్రా రిజోర్స్ అయితే ఉంటాయి. వాటి వల్ల తను చాలా టైం వరకు ఫైట్ చేయగలుగుతాడు అలసిపోకుండా. అండ్ సేజ్ మోడ్ ఉండడం వల్ల గాడ్ లైక్ సెన్సరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని కూడా సెన్స్ చేయగలుగుతాడు. కళ్ళు మూసుకొని కూడా ఫైట్ చేయగలుగుతాడు. అండ్ హషిరామ చాక్రాని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వుడ్ స్టైల్ కూడా యూజ్ చేయగలుగుతాడు. మనకి తెలిసిందే హషిరామ సెల్స్ అనేవి ఎంత ఓవర్ పవర్డ్ గా ఉంటాయో. అవి చేయలేని పనులంటూ లేవు అసలు. ఎలాంటి వాటికైనా ఒక ప్లాట్ హోల్ లాగా హషిరామ సెల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇడో టెన్సేగా మారినప్పుడు మాదరా ఇమ్మోర్టల్ లెవెల్లో అయితే ఉంటాడు. అంటే ఇమ్మోర్టల్ గా మారిపోతాడు తను అక్కడతో. బట్ అసలైన ఇమ్మోర్టాలిటీ ఎప్పుడు దొరుకుతుందంటే 10 tails అండ్ ఇంకా గాడ్ ట్రీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు పక్కా ఇమ్మోర్టల్ గా మారిపోతాడు. తనని 2గా కట్ చేసినా ఏం కాదు. సో పీసులుగా చేసినా కూడా ఏం కాదు. మాదరా ఈజీగా రీజనరేట్ అయిపోగలుగుతాడు అంతే. సో మాదరాకి ఉన్న ఇన్ఫినిట్ చాక్రా అండ్ ఇంకా ఇమ్మోర్టల్ కాబట్టి వాటితో పాటు చాలా జుట్సూస్ ఉండడం వల్ల నేనైతే 4th ప్లేస్ లో పెట్టాను. తర్వాత ఐజెన్ సాస్కే మనవాడు మెయిన్ విలన్ మాత్రమే, ఫైనల్ విలన్ అయితే కాదు. ఫైనల్ విలన్ వచ్చేసి యాహ్వా. ఐజెన్ కీడోస్ అనేవి ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే క్యాప్టెన్స్ కూడా వాటి ముందు ఏం చేయలేరు. ఆల్రెడీ ఐజెన్ స్టార్టింగ్ లోనే తన కీడో యూజ్ చేసి క్యాప్టెన్స్ ని డిఫీట్ చేస్తున్నాడు. అండ్ ప్రతి బ్లీచ్ క్యారెక్టర్ కన్నా ఐజెన్ దగ్గర స్పిరిచువల్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐ మీన్ స్పిరిచువల్ ఎనర్జీ. యాహ్వాక్ తను ఒక స్పెషల్ థ్రెడ్ గా కన్సిడర్ చేయడానికి తన స్పిరిచువల్ ఎనర్జీ కారణం. సో 5 స్పెషల్ థ్రెడ్స్ మీకు తెలిసిన అనుకుంటున్నాను. హోగ్యోగతో కంబైన్ అయ్యాక ఐజెన్ కి రీజనరేషన్ అని ఎవల్యూషన్ పవర్స్ అయితే వస్తాయి. ఇంజురీస్ అనేవి ఇన్స్టెంట్ గా హీల్
అయిపోతాయి అండ్ పవర్ కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇదే హ్యోగ్యోకి ఉన్న అడ్వాంటేజ్, దాంతో కంబైన్ అయితే వచ్చే అడ్వాంటేజ్ అనేది. అండ్ మెయిన్లీ తన జంప్ ఆక్టో, ఇది నార్మల్ గా అంత యూస్ఫుల్ కాదు కానివ్వండి, ఒక్కసారి ఐజన్ తో మెర్జ్ అయ్యాక ఇదైతే ఒక ఓపీ ఎబిలిటీగా మారిపోతుంది. ఎందుకంటే అవతల వాళ్ళ ప్రతి సెన్స్ అనేది ఐజన్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఐజన్ కంట్రోల్లో ఉన్నారు అని. మొత్తం ఐజన్ కంట్రోల్ చేయగలుగుతాడు. అండ్ ఐజన్ స్పిరిచువల్ ప్రెషర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది మొత్తం 3 వరల్డ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది. నార్మల్ హ్యూమన్స్ అయితే ఆ ప్రెషర్ ముందు తట్టుకోలేరు, అక్కడే చనిపోతారు అంతే. ఈవెన్ క్యాప్టెన్స్ కూడా కింద పడిపోవాల్సిందంతే. తన స్పిరిచువల్ ప్రెషర్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్ లో డియో బ్రాండో, ఎవరో తెలుసని అనుకుంటున్నాను, జోజో బిజార్ అడ్వెంచర్స్ లో మెయిన్ విలన్. వెంపైర్ గా మారాక తనకి చాలా పవర్స్ అండ్ ఎబిలిటీస్ వస్తాయి. మెయిన్లీ ఇమ్మోర్టాలిటీ అండ్ రీజనరేషన్, ఇవి రెండు డెడ్లీ కాంబినేషన్. ఇమ్మోర్టాలిటీ ఉండడం వల్ల తనని అంత ఈజీగా చంపేయలేరు. ఒకవేళ డ్యామేజ్ చేసినా కూడా తను ఈజీగా రీజనరేట్ అయిపోతాడంతే. అండ్ వాటితో పాటు సూపర్ హ్యూమన్ ఫిజికల్ క్యాపబిలిటీస్ కూడా, లైక్ స్ట్రెంత్, స్పీడ్, డ్యూరబిలిటీ. వాటితో పాటు అదర్ వ్యాంపైరిక్ ఎబిలిటీస్ కూడా తన దగ్గర ఉంటాయి. లైక్ అవతల వాళ్ళ లైఫ్ ఫోర్స్ ని లాగేసుకోగలుగుతాడు. ఇది ఒక వ్యాంపైర్ కి ఉండే లక్షణం. ఎన్హాన్స్డ్ కాంబాట్ స్కిల్స్ కూడా ఉంటాయి. స్టాండ్ యూజర్ గా మారక ముందు కూడా డియో ఒక టాక్టికల్ అండ్ గ్రేట్ మార్షల్ ఆర్టిస్ట్ అండ్ ఒక ఫైటర్ కూడా. సో వ్యాంపైర్ గా మారాక ఈ స్కిల్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ డియో ఒక మ్యానిపులేటర్ కూడా, అంటే అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేయగలుగుతాడు. అది స్పెషల్ పవర్ కాదు, లైక్ అయాను, కోజీ వీళ్ళు ఎలాగైతే చేస్తారో ఇలానే డియో కూడా అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే తను ఒక స్టాండ్ యూజర్. డియో స్టాండ్ వల్ల తనకి ఒక ఎబిలిటీ అయితే ఉంటుంది, అదే టైం ని ఆపేయగలుగుతాడు. టైం ని ఆపేసినప్పుడు అవతల వాళ్ళు ఎవ్వరు మూవ్ అవ్వలేరు, తను ఒక్కడే మూవ్ అవ్వగలుగుతాడు. అండ్ ఇప్పుడు మన లిస్ట్ లో నేను చాలా విలన్స్ నే చెప్పుకున్నాను. వీళ్ళందరూ కూడా టైం వల్ల ఎఫెక్ట్ అవుతారు. ఒకసారి కానీ టైం ని ఆపేశారంటే వాళ్ళు కూడా టైం ఆపేసినప్పుడు కదలలేరు. సో అందుకనే డియోని సెకండ్ ప్లేస్ లో పెట్టాను. అండ్ ఫైనలీ ఫస్ట్ ప్లేస్ లో మంకీ, అదే ఫ్రీజా. డ్రాగన్ బాల్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్. ఈవెన్ గాడ్స్ ని కూడా రైవల్ చేయగలిగే స్ట్రెంత్ ఫ్రీజా దగ్గర ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను గోకు యూనివర్సల్ లెవెల్ అని అటాక్ పొటెన్సీలో వీటిలో. అలాంటి వాడిని అండ్ గోకుతో వెజిటాని కూడా ఇంక్లూడ్ చేద్దాము, ఇద్దరిని ఓడించగలిగే స్ట్రెంత్ ఫ్రీజా దగ్గర ఉంటుంది. నేను ఏదో చెప్పాలనుకోవడం లేదు, జస్ట్ సింపుల్ గా చెప్పేస్తున్నాను అంతే. ఫ్రీజా దగ్గర డ్రాగన్ బాల్ యూనివర్స్ లో గాడ్ లెవెల్ స్ట్రెంత్, స్పీడ్, డ్యూరబిలిటీ, ఫిజికల్ క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి. చాలా పవర్ఫుల్ గా ఉండే గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్ అండ్ అల్ట్రా ఈగో వెజిటో ఫామ్ ను కూడా సింగిల్ అటాక్ తో ఓడించేయగలడు. అండ్ ఫ్రీజా దగ్గర జస్ట్ స్ట్రెంత్ మాత్రమే కాదు, వాటితో పాటు నాలెడ్జ్ అండ్ టాక్టిక్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల తన్ని ఒక ఫైట్ లో ఓడించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. లైక్ స్ట్రాంగెస్ట్ విలన్ అంటే స్ట్రెంత్ ఒక్కటే సరిపోదు, ఇలా నాలెడ్జ్ ఇవి కూడా కావాలి. అండ్ నేను ఇప్పుడు లిస్ట్ లో చెప్పిన వాళ్ళు ఎవరు యూనివర్సల్ లెవెల్ అంత స్ట్రాంగ్ కాదు. గోకు ఈజీగా ఒక యూనివర్స్ ని ఎఫెక్ట్ చేయగలిగాడు, అది సూపర్ సేన్ గాడ్ ఫామ్ లోనే. ట్రూ అల్ట్రా ఇన్స్టింక్ట్ లో ఉన్నప్పుడు గోకు ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అలాంటి వాడిని వాడితో పాటు వెజిటాని కూడా ఇంక్లూడ్ చేద్దాము, ఇద్దరిని డిఫీట్ చేస్తాడంతే ఫ్రీజా తన బ్లాక్ ఫామ్ లో ఉన్నప్పుడు. మీకు తెలుసో తెలీదు, ఇది ఫ్రీజాకి అయితే బ్లాక్ ఫామ్ ఉంటుంది. ఏదైతే మనం గోల్డెన్ ఫామ్ చూసామో టోర్నమెంట్ ఆఫ్ పవర్ లో, దాని తర్వాత దీన్ని అచీవ్ చేస్తాడు 10 years ట్రైనింగ్ తర్వాత అనుకుంటాను. చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాడు ఈ ఫామ్ లో. మేబీ కొన్ని గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ కూడా ఓడించగలుగుతాడేమో. సో వీడియో అయితే ఎంత గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుర్తు పెట్టుకోండి, ఇది పాపులర్ యానిమే విలన్స్ మీద మాత్రమే. యాక్చువల్ గా అన్ని విలన్స్ ని కానీ మనం కన్సిడర్ చేసాము అంటే అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. చాలా వరకు నాకు కూడా కొన్ని విలన్స్ ఎవరో కూడా తెలియదు. కన్ఫ్యూజన్ గా ఉంటుంది అండ్ ఇంకా అర్థమైనట్టు కూడా ఉండదు. సో ఇలాగ కన్ఫ్యూజన్ లేకుండా పాపులర్ యానిమే మీదే చేశాను. సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. పీస్.